ఇప్పటికే బంగారి పడకూడని పాటలన్నీ పడి ఇప్పుడు జీవితం మీద విరక్తి పొంది మన జాను దగ్గరకొచ్చింది. కానీ నేను తన సిచ్యువేషన్ ఏంటి, తను ఎలాంటిది, ఏంటి ఎలా అని ఒక్కసారి కూడా ఆలోచించకుండా తనని అంతగా కష్టపెట్టాను. తనని పనిలో నుంచి తీసేయాలని ఎంతో టార్చర్ పెట్టాను. అక్కడితో ఆపకుండా తనను లవ్ చేస్తున్నాను అని చెప్పి మోసం చేసి, అయ్యో నేను నిన్ను లవ్ చేస్తున్నాను, నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాను అని చెప్పిందంతా అబద్ధం. రే రవి, ఏం మనిషిరా నువ్వు? అయ్యో రే 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 ఈ గిల్ట్లో నుంచి ఎలా రా నువ్వు బయటపడతావు? నీకసలు క్షమాపణ అనేదే లేదురా. మీకోసం కాకపోతే ఈ ప్రాణం నాకెందుకు సార్? రేయ్, ఇన్ని తప్పులు చేసావు కదరా నువ్వు. ఎలా రా అసలు నీకు మనసు వచ్చింది? పాపోరా బంగారి, ఎంత కష్టపడిద్దిరా. అంత కష్టంలో ఉంటూ కూడా జాను దగ్గరికి వచ్చింది. తనని మళ్ళీ 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 కష్టపెట్టావు కదరా నువ్వు. మీనా, అత్తయ్యకి కొంచెం గట్టిగా చెప్పు. ఆ కుటుంబానికి అంత నీచమైన బుద్ధుందని. అలాంటి కుటుంబంతో మనకు సంబంధం అవసరం అంటావా? ఆ కుటుంబం వాళ్ళు ఈ ఇంట్లో తిరగడమే అసహ్యం మీనా. ఆవిడకి నచ్చిన బంగారికే కదా ఇంత అన్యాయం చేశారు. ఇంత జరిగాక మనం ఎందుకు కాముగా ఉండాలి? ఏంటి అత్తయ్య, జరిగిందంతా మీరే చూశారు కదా. బంగారి మీద మీకెంత ప్రేముంది. తనని పట్టుకుని సంయుక్త కుటుంబం ఎంత ఇబ్బంది పెట్టారు, నమ్మక ద్రోహం చేశారు. అలాంటి ఒక కుటుంబం మనకవసరం అత్తయ్యా? ఇవాళ బంగారికి జరిగింది, రేపు నా బిడ్డకి జరుగుతుంది. నాకిది కరెక్ట్ అనిపించట్లేదు. అందరి బుద్ధి అంత విషం అయ్యుంటే అందులోకి నా కొడుకుని ఎలా దించగలనత్తయ్యా? మొదట్నుంచి ఆ కుటుంబం మీద నాకు అనుమానం వస్తూనే ఉందత్తయ్యా. కానీ నేను చెప్తే ఎవరు నమ్ముతున్నారు? అందుకనే నేను కామ్గా ఉండిపోయాను. కానీ ఒకటత్తయ్యా, ఇంకా ఓపిక పట్టకూడదు. ఇది నా మేనలుడి జీవితం. అది సరిగ్గా ఉండాలి అన్న కోరిక నాకు ఉంటుంది కదా. దయచేసి ఇప్పుడే ఒక నిర్ణయానికి రండత్తయ్యా. రే రవి, ఇంకా మించిపోయిందేమీ లేదు. నిశ్చితార్థమే కాలేదు. ఇప్పుడే సంయుక్తిని పిలు.
మనకి సరిపోదు అని నువ్వే గట్టిగా చెప్పి తనని తన కుటుంబాన్ని ఇంటి నుంచి పంపేయ్. ఆ తరువాత నువ్వు వెన్నెల్ని చేసుకుంటావో లేక వేరే అమ్మాయిని చేసుకుంటావో మనం తర్వాత తీరిగ్గా ఆలోచించుకుందాం. మంచిగా సందర్భం దొరికిందని ప్రతి ఒక్కరూ గోల్ వేయడానికి చూస్తున్నారే. రవి మనసు మారిపోతుందా? అమ్మా, ఇదంతా జరుగుతున్నప్పుడు సంయుక్త నాతో లండన్లో ఉందమ్మా. తను లేనప్పుడు జరిగిన ఒక తప్పుకి, తనకి సంబంధమే లేకుండా జరిగిన ఒక విషయానికి ఆమెనెలా శిక్షిస్తామమ్మా? రేయ్, ఏంట్రా తను అంటే తను ఒక్కతేనా? తన కుటుంబమే తప్పుగా ఉంది కదరా. నువ్వు ఆ కుటుంబానికి అల్లుడిగా పోతానని చెప్తున్నావా? వద్దురా రవి, ఇది నీ జీవితం. మనం రిస్క్ తీసుకోకూడదు. నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకోకురా రవి. అమ్మా, ఇదే నా నిర్ణయం. సంయుక్తతో నా పెళ్లి జరిగే తీరుతుంది. ఇక మీదట దీని గురించి ఎవరూ మాట్లాడకండి. నా టైం బాగుంది. రవి నాకు సపోర్ట్ వచ్చాడు. ఏంటత్తయ్యా వీడిలా మాట్లాడుతున్నాడు? మీరైనా వాడితో ఒకసారి మాట్లాడకూడదా? నేను వెళ్ళి మాట్లాడితే రవి వింటాడా? అంటే అత్తయ్య, వాణ్ణి ఎలాగైనా కన్విన్స్ చేసి... కన్విన్స్ చెయ్యాలి అనుకుంటే రవి మనసు మారదు మీనా. రవి తనంతట తనే మారాలి. మారతాడు. ఏంటన్నయ్యా, అత్తయ్య ఏమో ఇలా మాట్లాడేసి వెళ్ళిపోతోంది. ఇది అసలు ఎంత దూరం వెళ్తుందో నాకేం అర్థం కావటం లేదు. నాకు ఏం అర్థం కావట్లేదు మీనా. కానీ ఒకటి కన్ఫర్మ్, పీటల మీద నీ కొడుకే నా కూతురి మెడలో తాళి కట్టాలి. ఇందులో ఏదైనా మారింది అంటే ఆ తర్వాత నీకు అన్న ఉన్నాడనే సంగతి మర్చిపో. అన్నయ్య, ఏమండి, ఒక్క నిమిషం ఆగండి. బేబీ, బేబీ, చాలా థ్యాంక్స్ బేబీ. నువ్వు ఎక్కడ నన్ను అర్థం చేసుకోవని అనుకున్నాను. పర్వాలేదు, నా పక్కనే ఉన్న న్యాయం నువ్వు నా కోసం మాట్లాడావు. చాలా సంతోషంగా ఉంది.